తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన తమిళగా వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే పార్టీ ప్రకటన చేశారు. ప్రకటన అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విజయ్ స్పీడ్ పెంచారు. పార్టీ తొలి సమావేశాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. చెన్నై శివారులోని పనయూర్లో పార్టీ కార్యాలయాన్ని వేదికగా ఫిక్స్ చేశారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాట్లపై కీలకంగా చర్చించనున్నారు. తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటీవల ఆయన తమిళగా వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే పార్టీ ప్రకటన చేశారు. ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం అవబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, విజయ్ దళపతి పార్టీకి సంబంధించి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకోబోతున్నారు? రైట్ సాయి, ఏదైతే తమిళనాడులో నూతన పార్టీ ఈ నెల 2వ తేదీ పురుడు పోసుకుంది. తమిళ దళపతిగా పేరొందిన సూపర్ స్టార్ విజయ్ ఈ పార్టీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్టీ దశ దిశ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నారు. ఆయన దూకుడుగా వ్యవహరిస్తామని చెప్పుకోవాలి. పార్టీ ప్రారంభించిన 19 రోజుల్లోనే ఆయన పార్టీని కార్యకలాపాల దృష్టి పెట్టారు. అభిమాన సంఘ నాయకులకు పార్టీ కార్యకర్తలు ఆహ్వానించి చెన్నై శివార్లోని వాళ్ళ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆయన ఈ వ్యవహారంలో చూస్తున్నటువంటి పూర్తి స్థాయిలో అతను పార్టీ సంబంధించిన చెన్నై శివారు వనీర్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య అధ్యక్షులతో కావచ్చు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం తీసుకునే బూత్ లెవెల్ కమిటీని కూడా ఏర్పాటుపై చర్చించుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆ విజయ్ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పార్టీ కార్యాలయం చేరుకుంటారు. అయితే పూర్తిగా దశా దిశను పార్టీ సంబంధించి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, అధికారమే లక్ష్యంగా పనిచేసే విధంగా చూసుకెళ్లబోతున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.